అందరికీ నమస్కారం. ఈ రోజున విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున వ్యూహం సినిమా ఫంక్షన్ చేయటం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాస్తవాన్ని చూపించాలి, ప్రజలకు నిజం తెలియాలి అనే విధంగా మరి ఆర్జీవి గారు ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం, ఇలాంటి గొప్ప సినిమా తీస్తూ ఉన్నారు. దీనికి రకరకాల ఆటంకాలు పరచాలని, ఏదో రకంగా అడ్డుకోవాలని, వాళ్ళ తప్పులు ఎక్కడో బయటపడతాయనే భయంతో 24 గంటలు వాళ్ళ రాజకీయాలు మానేసి వ్యూహం సినిమా వైపు చూస్తూ ఈ సినిమాని ఎలాగైనా ఆపాలని చూస్తూ ఉన్నారు. అంటే ఆర్జీవి గారికి ఏంటంటే శత్రువుని ఎవరిని అంత ఈజీగా నిద్రపోనివాడు. తన మాటలతోనో చేష్టలతోనో 24 గంటలు ఆయన మీద ఫోకస్ చేసే విధంగా ఆయన ట్వీట్లన్నీ ఉంటాయి. ఆర్జీవి గారి గురించి మనం ఒకే ఒక మాట చెప్పి ముగించవచ్చు. శివకు ముందు, శివకు తర్వాత సినిమా ఫీల్డ్ ఎప్పటికి ఎవరు ఎన్ని చెప్పినా శివకు ముందు ఒకటి, శివ తర్వాత ఒకటి అనే వెర్షన్లో సాగుతూ ఉంది. ఇప్పటికి కూడా శివ అనే ఒక సినిమా ఎప్పటికి కూడా ఒక ప్రపంచనం. కాబట్టి అదేవిధంగా ఇవాళ వ్యూహం సినిమా కూడా ఇంత గొప్పగా ట్రేజర్ రిలీజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సినిమా అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజలందరూ చూడాల్సిన విషయం, ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉంది. గత నాయకులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన దుర్మార్గాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయనకున్న కుట్ర భావాలు కావచ్చు, ఖచ్చితంగా ఇందులో చూపించారని అనిపిస్తూ ఉంది. 100% న్యాయం జరిగే విధంగా ఈ సినిమా తీశారనిపిస్తూ ఉంది. కాబట్టి మన వైపు నుంచి, జగనన్న అభిమానులుగా మన వైపు నుంచి మనం ఖచ్చితంగా ఈ సినిమాకి ఆర్జీవి గారికి పూర్తిగా 100% సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇలానే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండే ఏ సినిమానైనా తీయడానికి ఆర్జీవి గారికి ఎప్పుడు మేము సపోర్ట్ ఉంటాము. అదేవిధంగా ఆర్జీవి గారు కూడా ఆ విధానం, ఆ పరంపర కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విష్ణు గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. ఈరోజు 29వ తారీఖు ప్రజల ముందుకు వచ్చేటటువంటి వ్యూహం, దానికి సంబంధించి బాబు సైలెంట్, దానికి సంబంధించి విజయవాడలో ఈ ఈవెంట్ని తీసుకోవడం, ఈ వ్యూహం సినిమా ఎలా దిగ్విజయంగా ప్రజల యొక్క ఆదరాభిమానాలు సాధిస్తుందో ఈ సభ ద్వారా అర్థమవుతూ ఉంది. దీనికి వేదికను అలంకరించిన మిత్రులు, పార్లమెంట్ సభ్యులు సురేష్ గారు, అలాగే వేదిక ఎదుర్కొండ ఆసీనులైనటువంటి మంత్రులు రోజా గారు, అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు, అలాగే మిత్రుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, గౌతమ్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి 2 వ్యక్తుల గురించి మనం మాట్లాడాలి, వారి కాంబినేషన్ గురించి మాట్లాడాలి. అది చిన్నప్పటి నుంచి మిత్రుడు కిరణ్, అలాగే దీని అంతటికీ సృష్టికర్త ఆర్జీవి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మరణం నుంచి ఈనాటి వరకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుట్ర రాజకీయాలు కానీ, కుతంత్రపు రాజకీయాలు కానీ అందరూ కూడా పత్రికల్లో చదువుతూ ఉంటాం, లేకపోతే మాట్లాడుకుంటాం. కానీ దాన్ని తెర మీదకి తీసుకొచ్చి అది ఏ విధంగా జరుగుతుంది, వారి పాత్రలు ఏంటి, వారి మనోభావాలు ఏంటి, వారి కుట్ర కోణాలు ఏంటి అనేది సవివరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో కోర్టులకు వెళ్ళో దాన్ని అడ్డుకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది ప్రజల ముందు ఒక మంచి చిత్రం కింద, వాస్తవాన్ని ప్రతిబింబించేటటువంటి చిత్రం కింద, ఉన్నట్టుగా తీశారా అని చెప్పి ప్రజల నుంచి మంచి అభిప్రాయం వచ్చే చిత్రం కింద దిగ్విజయంగా
ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినటువంటి కిరణ్ గారికి, ఆర్జీవి గారికి, వారి టీం అందరికీ, నటీనటులకు, అలాగే దాన్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి కథాంశానికి, మరీ ముఖ్యంగా మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానము, ఆయన పరిపాలన, ఆయన ఏ విధంగా చేస్తున్నారో వాటన్నిటినీ కూడా ఆయన ఏ విధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వంతో ఢీకొన్నారు, జైలుకి వెళ్ళారు, లేకపోతే ముఖ్యమంత్రిగా అప్రతిహాసంగా ఏ రకంగా వచ్చారు, ఏ రకంగా పాదయాత్ర చేశారు, ఇవన్నీ కూడా ఒక ఈ 100 సంవత్సరాల్లో జగన్ గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి రేపు 24లో విజయం దగ్గర వరకు కూడా అందరికీ వారి యొక్క మనసులో ఒక దీని కింద ఉండే విధంగా తీసినటువంటి వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.